నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఇన్ఫో జోన్. ఈరోజు మనం బెండకాయ ఎండు రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎండు రొయ్యల్ని ఒక 2 times బాగా క్లీన్ చేసుకుని ఇలా గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ 1/2 kg బెండకాయల్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ ఒక పెద్ద సైజు టమాటాని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, ధనియాలని పేస్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకుని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 tablespoons ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకుని జస్ట్ లైట్గా ఇవి ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోండి మూత పెట్టుకుని. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యల్ని, ఆ ఎండు రొయ్యల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం చిటికెడు పసుపుని వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఒక 2 minutes వరకు మగ్గించుకోండి. టమాటా కూడా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు ఈ ఆయిల్లో బాగా కొంచెం మగ్గేంత వరకు ఒక 3 minutes మూత పెట్టి మగ్గించుకోండి. బెండకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 tablespoons కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండి, అది గుజ్జు తీసుకుని ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోండి. చూసారు కదండి, పులుసు ఇలా బాయిల్ అవుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి 1 teaspoon అల్లం, వెల్లుల్లి, ధనియాల పేస్ట్ని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, పులుసు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదండి, వేడివేడిగా బెండకాయ ఎండు రొయ్యల పులుసు. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అను ఇన్ఫో జోన్.